హలో ఆల్. ఈ వీడియోలో చైన్సా మ్యాన్ ది రేజర్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్‌గానే ప్రైమ్ వీడియోలోకి అయితే బయ్యర్ రెంట్ ఆప్షన్‌లోకి అయితే వచ్చింది. బట్ మీరు ఎక్కడ చూడాలో నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, మీకు తెలుస్తది. మూవీ రన్ టైమ్ అయితే 1 అవర్ 40 మినిట్స్ అయితే ఉంటుంది. అండ్ వన్ థింగ్ ఏంటంటే ఈ మూవీ చూడాలంటే అంతకన్నా ముందు చైన్సా మ్యాన్ యానిమే సిరీస్ అయితే చూడాల్సి ఉంటుంది. అది చూస్తేనే మీకు ఇది ఇంకా క్లియర్‌గా అర్థమవుతుందన్నమాట. లేదంటే ఇబ్బంది పడతారు. మరి ఆ యానిమే సిరీస్ గురించి నేను ఆల్రెడీ ఎప్పుడో వీడియో చేశా. ఫ్యూ మంత్స్ బ్యాక్ 18+ యానిమే అని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది. ఆ లిస్ట్‌లోనే ఈ చైన్సా మ్యాన్ గురించి కూడా నేను వీడియో పెట్టాను. సో ఇన్ కేస్ అది మిస్ అయ్యి ఉంటే పైన కార్డ్స్‌లో ప్లే చేస్తాను. లేదంటే ఛానెల్‌లో ఉన్న ప్లే లిస్ట్‌లో చెక్ చేయండి. బెస్ట్ యానిమ్స్ ఐ వాచ్డ్ సో ఫార్ అన్న లిస్ట్‌లో అయితే ఉంటుంది. దెన్ ఆ యానిమే సిరీస్ చూస్తేనే మీకు ఇది అర్థమవుతుంది. ఇక ఈ రేజర్‌క్ స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే సింపుల్‌గా చెప్పేస్తాను భయ్య. మూవీలో హీరో డెన్జీ తను ఆల్రెడీ చైన్సా మ్యాన్ కింద మారిపోతాడు. తను అలా డెవిల్ హంటర్ కింద ఒక స్పెషల్ డివిజన్ 4లో అయితే కంటిన్యూ అవుతున్న టైంలో ఒకరోజు డెన్జీ అయితే యాక్సిడెంట్‌గా ఒక కేఫ్‌లో వర్క్ చేస్తున్న మిస్టీరియస్ గాల్ అయిన రీజ్ అనే అమ్మాయిని అయితే కలవడం జరుగుద్ది. ఆఫ్టర్ దట్ ఏం జరిగిందన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. అసలు ఈ రీజ్ అన్న అమ్మాయి ఎవరు, మరి మన డెన్జీ ఏం చేశాడు, వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అన్నదే మూవీ. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే ఛానల్ ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆన్‌లైన్‌లోకి వచ్చిన ఓల్డ్ మూవీస్ రివ్యూస్ అన్ని కూడా మన సెకండ్ ఛానల్‌లో పెడుతున్నాను. సో వీడియో కింద డిస్క్రిప్షన్‌లో సెకండ్ ఛానల్ లింక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. కుదిరితే వెళ్ళి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే నచ్చింది భయ్య. నాకు యానిమ్ సిరీస్ చైన్సా మ్యాన్ చాలా ఇష్టము. అందుకే మీకు 18+ యానిమ్‌లో సజెస్ట్ కూడా చేశాను. ఈసారి మూవీ టైప్‌లో కట్ చేసుకున్నారు. లాస్ట్ టైం డెమన్ స్లేయర్ మూవీ కట్ చూసాను. చాలా బాగా అనిపించింది ఎక్స్‌పీరియన్స్. ఈసారి రేజర్ కూడా నాకైతే నేను చూసి చాలా డేస్ అయిపోయింది భయ్య. కాకపోతే నేను రివ్యూ పెట్టలేదు అంతే. మనకంత యానిమ్ కంటెంట్ పరంగా బేస్ లేదనమాట. అంత సపోర్ట్ లేదు. సో అందుకే నేను అప్పుడు పెట్టడం కూడా అవ్వలేదు. వేరే కంటెంట్ ఎక్కువైపోవడం వల్ల. ఇప్పుడు ఆన్‌లైన్‌కి వచ్చింది కాబట్టి మీరు ఎలాగో సెర్చ్ చేస్తారు కాబట్టి కొంచెం అన్న రీచ్ వస్తదని చెప్పేసి ఇప్పుడు పెడుతున్న వీడియో అన్నది. నేను ఎప్పుడో చూసేసా మూవీ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే యానిమేషన్ అండ్ విజువల్స్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. మూవీ క్వాలిటీ బాగా పెంచారు. ఫైట్స్ గాని, ఆ డెవిల్ సీక్వెన్సెస్ గాని ఇవన్నీ కూడా స్కేల్ కూడా బిగ్గర్ చేసి చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేశారన్నమాట. సో నాకైతే అవి బాగా వర్కౌట్ అయ్యాయి. సో నాకు యానిమేషన్ అండ్ విజువల్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ స్టోరీ ప్లస్ ఎమోషనల్ డెప్త్ కూడా బాగానే పెట్టుకున్నారు భయ్య. ఆ రీజ్ డెంజీ రిలేషన్‌షిప్ ని అండ్ వాళ్ళ మధ్య జరిగే కన్వర్జేషన్స్ గాని, ఆ క్యారెక్టర్ ఎమోషన్స్ గాని, డెవలప్‌మెంట్ గాని ఇవన్నీ కూడా బాగా ఫోకస్ చేస్తారన్నమాట. క్యారెక్టర్స్ మధ్య ఫోకస్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళ రిలేషన్‌షిప్ ని అయితే మూవీ మొత్తం కూడా చాలా బాగా ప్రెజెంట్ చేసి చూపిస్తారు. అండ్ యాక్షన్ ప్లస్ సూపర్ న్యాచురల్ హారర్ ప్లస్ డార్క్ ఫ్యాంటసీ ఈ మూడాటిని కూడా మిక్స్ చేసి సూపర్‌గా ప్రెజెంట్ చేశారని చెప్పాలి. అండ్ ఇంటెన్స్ స్టైల్ ఫైట్స్ అయితే ఉంటాయి. అవి కూడా బాగా మీకు థ్రిల్ అయితే క్రియేట్ చేస్తాయన్నమాట. అండ్ మీకు ముందే యానిమ్ సిరీస్ చూస్తుంటే మీకు అర్థమవుద్ది. ఒక డార్క్ కామెడీ అండ్ డార్క్ ఫ్యాంటసీ అయితే ఉంటదన్నమాట ఈ సిరీస్ లో. సో అది మీకు అందులో నచ్చుంటే ఇందులో కూడా మీకు బాగా వర్కౌట్ అవుద్ది. ఎందుకంటే ఈసారి కూడా మంచిగానే డార్క్ గా సెట్ చేసుకున్నారు. ఎమోషనల్ అండ్ కొన్ని రొమాంటిక్ థీమ్స్ కూడా బాగానే బ్లెండ్ చేశారని చెప్పాలి. బాగుంటుంది భయ్య. హెవీ బ్లడ్ బాత్ కూడా ఉంటుంది ఫస్ట్ యానిమ్ సిరీస్ లాగే ఇందులో కూడా. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టోరీ చాలా డార్క్ ఉంటుంది. అందరికీ వర్కౌట్ అవుతుంది ముందే చెప్పేస్తాను. మీరు ఇన్ కేస్ ఈ వీడియో చూసి కొత్తగా చైన్సా మ్యాన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే స్టోరీ చాలా డార్క్ అండ్ వైలెంట్ ఉంటుంది. అండ్ 18+ అనమాట. మరీ చెప్తున్నా. అండ్ బ్లడ్ పరంగా కూడా హెవీగా ఉంటుంది. అన్ని ఓకే అనుకుంటేనే చూడండి. అండ్ ఎమోషనల్ మరి అంత ఎక్కువగా కనెక్ట్ అవ్వరు. ఎందుకంటే ఒక డార్క్ కామెడీ నడుస్తుంది కాబట్టి ఎక్కువగా సటైరికల్ వేలో అండ్ డార్క్ వేలో ఉంటుంది కాబట్టి అంతగా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వరు. అది కూడా కొంచెం ప్రాబ్లం గా అనిపిస్తుంది. చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో రెంట్ ఆర్ బైలో ఉంది. లేదంటే మీకు ఎక్కడ చూడాలో తెలుసు. లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా అప్లోడ్ చేస్తాం ఈ రోజు. కావాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లైడ్. అది గుర్తుపెట్టుకుని ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఓకే, మీకు కనుక వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై.